హై గైస్, ఎలా ఉన్నారు? నా పేరు రేవంత్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇవాళ వీడియోలో ఏం చెప్దామనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్, iOS 13 మన మామూలు ఆండ్రాయిడ్ డివైస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ఇదే నా మామూలు సెల్కాన్ స్మార్ట్ 4G ఫ్రెండ్స్. ఇది చూసుకుంటుంటే ఆండ్రాయిడ్ 7 మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు nougat. ఇప్పుడు నేను దీంట్లో మామూలు iOS 13 ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి మనకు ఒక అప్లికేషన్ సరిపోదు ఫ్రెండ్స్. అది మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. దాన్ని మనం డౌన్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. సెర్చ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఐఫోన్ ఐఫోన్ 11 అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అని సెర్చ్ చేయగానే మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, iPhone 11 లాంచర్. ఈ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది డౌన్లోడ్ అయిపోద్దాం ఉంటుంది ఫ్రెండ్స్. మనం దీన్ని డౌన్లోడ్ అయ్యే లోపల దీని డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకు చూసుకుంటే ఫ్రెండ్స్, ఫీచర్స్ ఆఫ్ iPhone X లాంచర్, స్మార్ట్ సెర్చ్. మనకి దీంట్లో స్మార్ట్ సెర్చ్ కూడా ఆల్రెడీ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ వాల్ పేపర్స్, సపోర్ట్ లాక్ స్క్రీన్ డిస్ప్లే, పాస్వర్డ్ ప్యాటర్న్ లాక్, iOS సెర్చ్, కంట్రోల్ సెంటర్, iOS 13, స్మార్ట్ టాగల్, వైఫై సిస్టమ్. ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లోనే. అంటే మనకు ఒక్క యాప్లోనే లాంచర్తో పాటు ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నోటిఫికేషన్ స్టైల్, కంట్రోల్ సెంటర్, iPhone 11 Pro 13 స్టైల్, సెర్చ్, ఇవన్నీ కూడా మనకి ఒక్క యాప్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్. నాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. ఇక్కడ మనకు చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నచ్చిన వాల్పేపర్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. అంటే నాకైతే ఫ్రెండ్స్ ఈ రెడ్ నచ్చింది ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎనేబుల్. ఇక్కడ కొన్ని మనల్ని పర్మిషన్స్ వెళ్తాయి ఫ్రెండ్స్. ఇవి ఆలోచిద్దాం. హలో, ఇప్పుడు ఇక్కడ యాప్ డ్రాయర్ పర్మిట్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా ఎనేబుల్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకోటి అడుగుతుంది ఫ్రెండ్స్. హలో, నోటిఫికేషన్ యాక్సెస్, iPhone 11 లాంచర్. హలో, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పైన చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్. టాప్ లెఫ్ట్ నుంచి మనకి స్వైప్ డౌన్ చేస్తే మనకి నోటిఫికేషన్ పెన్లు అని, రైట్ నుంచి స్వైప్ చేస్తే కంట్రోల్ సెంటర్ అని, ఇలా మామూలుగా అంటే సెర్చ్ పేజ్ అని, ఎలా అంటే రీసెంట్ టాస్క్స్ అని చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్. సర్టిఫైడ్ లాంచర్, రికార్డ్. ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి గెస్చర్స్. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఓపెన్ చేశారనుకోండి ఫ్రెండ్స్, మనకి మిడిల్ బటన్ అయిపోతే ఇలా మిడిల్ నుంచి స్వైప్ అప్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చేది ఫ్రెండ్స్. ఇదేమో నో, ఎస్, accessibility పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇదేమో మనకి రీసెంట్ యాప్స్ బటన్ ఫ్రెండ్స్. ఇదేమో మనకి హోమ్ స్క్రీన్. ఇది ఇక్కడ మనం ఆల్వేస్లో పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు హోమ్ స్క్రీన్ ప్రెస్ చేసిన ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆల్వేస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కంట్రోల్ సెంటర్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇదాని ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టు ఇది కంట్రోల్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ సెంటర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని లాక్ స్క్రీన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, మనం చూసుకుంటే లాక్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి నోటిఫికేషన్ సెంటర్ ఇవన్నీ ఎనేబుల్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సేమ్ ఐఫోన్లో ఏ విధంగా ఉంటాయో అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. టార్చ్, కెమెరా. ఇదే ఫ్రెండ్స్, దీని డిఫాల్ట్ కెమెరా ఓపెన్ అయిపోద్ది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం దీని గెస్టర్స్ ఎట్లా పనిచేస్తున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాం కదా ఫ్రెండ్స్. ఇది ఇదా ఫ్రెండ్స్ డైరెక్ట్ ఫోన్. అదే ఇది బ్యాక్ బటన్ కదా ఫ్రెండ్స్, ఇది రీసెంట్ యాప్స్ ఫ్రెండ్స్. నావిగేషన్ గెస్టర్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే టుమారో ఏ డివైస్లో అయినా గూగుల్ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలో పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి మంచి రెస్పాన్స్ వస్తే నేను వెంటనే పెట్టేస్తాను ఫ్రెండ్స్ టుమారో. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.